డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శారదా ప్రసాద్ల దగ్గరికి పిసినారి కోడలు అనామిక ఒక అరటిపండుని 2 లీటర్ల వాటర్ బాటిల్ని పట్టుకుని వచ్చింది. వాటర్ బాటిల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తమామలు అయోమయంగా చూస్తూ ఉండగా అరటిపండుని 2 ముక్కలు చేసింది. ఒక ముక్కని శారద చేతిలో పెట్టి మరొక ముక్కని ప్రసాద్ చేతిలో పెట్టింది. అత్తయ్య, మావయ్య, ఈ సగం అరటిపండు ముక్కను తిని ఈ బాటిల్ నీళ్ళు తాగండి. సాయంత్రం వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఇది మరీ దారుణం అమ్మ కోళ్ళ. సగం అరటిపండు ముక్క తిని సాయంత్రం దాకా ఉండాలంటే నా వల్ల కాదు తల్లి. నా బొజ్జను ఒకసారి చూడమ్మా, ఆకలితో అల్లాడిపోతుంది. మావయ్య, మీరెంత దీనంగా మాట్లాడినా, మీ బొజ్జ ఎంత ఆకలితో అల్లాడినా నేను ఇంతకంటే ఎక్కువ ఫుడ్ పెట్టలేను. మళ్ళీ మీకు ఫుడ్ పెట్టేది మాత్రం సాయంత్రమే. అప్పటి వరకు నీళ్లు తాగుతూ ఉండండి. నీ పిసినారితనంతో మా ప్రాణాలు పోయేలాగున్నాయి కోళ్ళ. అత్తయ్య, పెళ్లికి ముందే నా పిసినారితనం గురించి చెప్పా. మీరు మావయ్య ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు అత్తయ్య అని అనామిక అనగానే శారదా దంపతులు ముఖాలు చూసుకున్నారు. అత్తయ్య, మావయ్య, ఇచ్చిన అరటిపండు ముక్కలు తిని నీళ్ళు తాగండి. ఇటుకి ఎంతకాలం కోళ్ళ సగం సగం పళ్ళ ముక్కలు తినమంటావు అని శారద అడగగానే పిసినారి కోడలు అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటండి మన కోడలు ధోరణి? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా అట్టాగెళ్ళిపోయింది. శారద, మన పిసినారి కోడల్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆ మౌనం వెనక ఈ జన్మకి ఇంతేననే అర్థం ఉంది శారదా. సగం అరటి ముక్కల్ని తిందాం, 2 లీటర్ల నీళ్లు తాగుదాం అని శారదా దంపతులు ఆ సగం అరటి పళ్ళని తింటారు, నీళ్లు తాగుతారు. కోడలు అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మావయ్య, లంచ్కి మధ్యాహ్నం ఏం చేయమంటారు? ఎందుకు కోళ్ళ ఊరంతా వినబడేలాగా అడుగుతున్నావు? నాకేం చెవులు లేదు కదా. శారదా, కోడలు అడుగుతున్న తీరు నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైంది కోళ్ళ. బయటికి మాత్రం శారద తన కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకుందని అనుకోవాలి, కానీ లోపల మాత్రం నిప్పిసినారితనానికి అని శారద అంటుంటే అనామిక శారద అనేదేది వినిపించుకోకుండా ఏం చేయాలో ఎంత చేయాలో అర్థమైంది అత్తయ్య, నేను చేస్తాను అని అనామిక వెళ్ళిపోయింది. శారదా దంపతులు ఊపిరి పీల్చుకొని, పాత శారద, ఆకలి దంచేస్తుంది, గోవిందు పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్దాం అని శారదా ప్రసాద్ కలిసి గోవిందు పళ్ళ దుకాణం దగ్గరికి వచ్చారు. రండి బాబు, అమ్మగారు రండి, మీకోసమే చూస్తున్నాను. వచ్చాం గోవిందు, మాకు కావాల్సిన ఏర్పాట్లవి చేశావా? చేశానమ్మగారు. ఈరోజు 10 నిమిషాలు మీరే ఆలస్యంగా వచ్చారు. తమరి పిసినారి కోడల అనామిక అమ్మాయి గారు ఇంట్లోనే ఉన్నారా? ఇట్టా చూడు గోవిందు, ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది. కావలసిన పళ్ళు పెడితే తినేసి కామ్గా వెళ్ళిపోతాం. ఇట్టాగి మాట్లాడతారంటే చెప్పు, మరొక పళ్ళ దుకాణం చూసుకుంటాము అని శారద చెప్పగానే గోవిందు భయపడ్డాడు. బ్రతిమిలాడుతూ, శారదం తల్లి, మీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయబాకండి. వెళ్ళి లోపల కూర్చొని మీరు, నేను వచ్చి మీకు కావలసిన పళ్ళు ఇస్తాను. ఆలస్యం చేయబాకు గోవిందు, మా వెనకాలే వచ్చే. అట్టాగే బాబుగారు. శారదా ప్రసాదులు ఆ దుకాణంలోకి వెళ్లి కూర్చున్నారు. గోవింద్ వచ్చాడు. చెప్పండి బాబు, ఈరోజు ఏ పళ్ళు తింటారు, ఎన్ని తింటారు? గోవిందు, ఈరోజు మేమిద్దరం కలిసి అన్ని రకాల పళ్ళు తింటాం. అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి మా ముందు పెట్టు. అట్టాగే బాబు గారు, ఇప్పుడే తీసుకొస్తాను అని గోవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదా, మన పిసినారి కోడలికి మన ఆకలి బాధ అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా కోడలు ఏదో ఒక పని ఉందని వెళ్ళిపోతుంది. కోడలు వెనకాల నేను తిరగలేక అలిసిపోతున్నాను. నా కోసం ఇంకోసారి ప్రయత్నం చేశారదా, లేదంటే ఇలా పళ్ళ కోసం, చిప్స్ కోసం, స్వీట్ల కోసం వేలకు వేలు కట్టాల్సి వస్తుంది. మన కొడుకు మన కోసం ఆఫీసులో ఓవర్ టైం చేయాల్సి వస్తుంది శారదా. అట్టాగేనండి, రేపు ఇంకోసారి ప్రయత్నం చేస్తాను. ఇదే చివరి అవకాశం. మన కోడలో తన పిసినారితనాన్ని మార్చుకుంటే మనం బాగుపడతాం. లేదంటే కొడుకు కోసం ఎట్టాగే రోజుకొక చోట తింటా కడుపు నింపుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. సరే శారదా, నువ్వైతే ప్రయత్నం చెయ్యి అని ప్రసాద్ చెప్తూ ఉండగా అన్ని రకాల పళ్ళు ఒక పెద్ద బుట్ట నిండా తీసుకొచ్చి గోవిందు శారదా దంపతుల ముందు పెట్టాడు. ఇద్దరు ఆలస్యం చేయకుండా ఆ పళ్ళన్నీ తింటూ ఉంటారు. అలా పిసినారి కోడలు అనామిక ఇంట్లో పెట్టే ఫుడ్డుకి ఆకలి తీరటం లేదని శారద దంపతులు బయట ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఆ పిసినారి కోడలు అనామిక ఇంటికి తనకు బాగా తెలిసిన దామోదర్, సుశీల, కవిత అనే బద్దకపు చుట్టాలొచ్చారు. వాళ్ళని చూసి అనామిక కిచెన్లోకి పారిపోతుంది. శారద చూసి పరుగున కిచెన్లోకి వచ్చింది.
వచ్చింది ఎవరు కోళ్ళ? నువ్వు భయపడిపోయి కిచెన్లోకి వచ్చి దాక్కుంటున్నావు. అత్తయ్య, వాళ్ళు మా చుట్టాలు. ఇదే ఎక్కడ చూద్దాం కోళ్ళ? చూడ్డానికి చుట్టాలు వస్తే భయపడి ఇట కిచెన్లోకి వచ్చి దాక్కుంటారు ఎవరైనా? అత్తయ్య, వచ్చిన చుట్టాలు మామూలు చుట్టాలు కాదు, బద్దకపు చుట్టాలు. ఎంతసేపు కాలింగ్ బెల్ మోగినా, తలుపు కొట్టినా, చప్పుడైనా మీరు వెళ్ళి తలుపు మాత్రం తీయొద్దు. మావిక్కుడు ఇదే మాట చెప్పండి అని అనామిక చెప్పగానే శారదకి భలేగా సంతోషంగా అనిపించింది. తనలో తాను, ఓహో, ఈ పిసినారి కోడలింటికి బద్దకపు చుట్టాలు వచ్చారన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ పిసినారి కోడలు ఏం చేసుద్దో, ఎట్టా వాళ్ళని భరిచుద్దో అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ వచ్చి తలుపు తీశాడు. కోడలి చుట్టాలని తెలుసుకుని ఇంట్లోకి పిలిచాడు వాళ్ళని. వాళ్ళు సంతోషంగా వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఇక అది చూసి అనామిక ఏడుపు ముఖం పెట్టింది. ఓ క్షణం తర్వాత, అత్తయ్య వాళ్ళకి పెట్టినట్టుగానే వీళ్ళకి కూడా సగం ముక్కల పళ్ళని పెడితే సరిపోతుంది. ఆకలికి తట్టుకోలేక వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని అనామిక అనుకుంటుంది. దామోదర్, సుశీల, కవిత ముగ్గురు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట. ఎవరి పనిని వాళ్ళు చెయ్యరు, ఏదో ఒక కారణం చెప్పి గడిపేస్తూ ఉంటారు. అన్నం తినటానికి మాత్రం పెద్ద కడుపులు తెచ్చుకుంటారు. అనామిక ఇంటికొచ్చిన రోజు నుంచే బద్ధకం మొదలైంది. తెల్లవారుగానే లేచి పనులు చేసుకోవాల్సి వస్తుందని మధ్యాహ్నం వరకు పడుకునే ఉంటారు వాళ్ళు ముగ్గురు. సుశీల పిన్ని, కాస్త వంట చేయొచ్చు కదా? అయ్యో తల్లి, నాకు కొద్ది రోజులుగా నడు నొప్పి అని తప్పించుకునేది సుశీల. కవిత, నువ్వేనా గిన్నెలు వాష్ చేయొచ్చు కదా? అక్క, నాకు నీళ్ళంటే అలర్జీ వస్తుంది అని వెళ్ళిపోతుంది. అనామిక పిసినారితనంతో కొంచెంగా పెట్టే భోజనానికి మాత్రం గిన్నెలు పట్టుకొని రెడీగా ఉంటారు. పెట్టిందే తింటారు, నీళ్లు బాగా తాగుతారు. ఏమ్మా అనామిక, ఈ సగం సగం పళ్ళు తింటాం మా వల్ల కాదు. మేం వచ్చినప్పటి నుంచి సగం సగం పళ్ళే పెడుతున్నావు. ఇదేమీ బాగోలేదు తల్లి. అవునమ్మా అనామిక, 2 ముక్కలు చేసిన పళ్ళు మాకొద్దు, అన్నం కూర పెట్టు. అవునక్క, పల్లెలా తినగానే అలా అరిగిపోతున్నాయి, సరిగా నిద్ర పట్టడం లేదు. అసలు కారణం మీకు నిద్ర పట్టడం లేదు. ఎందుకు పట్టట్లేదంటే కడుపు ఖాళీగా ఉంటుంది కదా. అది చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు ఏంటి బాబాయ్? మొత్తం మీద నీకు మా బాధ అర్థమైంది కదమ్మ తల్లి. కడుపు నిండుగా కమ్మని కూర అన్నం పెట్టొచ్చుగా. అలాగే బాబాయ్ అని అనామిక విసిగిపోతుంది. ఒక రోజున రుచికరంగా కాకుండా జావలాగా పలచ్చగా అన్నం వండి పెట్టింది. కూరలో మిరపకాయలు వేసి నీళ్ల చారులా చేసింది. అయ్యో తల్లి, ఈరోజు అన్నం ఎందుకింత పలచగా ఉంది? అనామిక నిస్సహాయంగా, ఏం చేయాలి పిన్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టాలంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? ఏదోలా కడుపు నింపుకోవాలి కానీ రుచి గురించి ఆలోచించుకోకూడదు అని చెప్పగానే బద్దకపు చుట్టాలు ఏమీ మాట్లాడకుండా అనామిక పెట్టింది తిన్నారు. ఆ రోజు రాత్రి అనామిక పడుకున్న తర్వాత నెమ్మదిగా లేచి వంట చేసుకోవాలని మాట్లాడుకొని అందరూ పడుకున్నా ముగ్గురు లేచి కిచెన్ దగ్గరికి వెళ్లారు. కిచెన్కి తాళం ఉంటుంది. ముగ్గురు నిరుత్సాహపడతారు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? నాకు మాత్రం ఏం తెలుసు తల్లి, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ముగ్గురు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూశారు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంటుంది, పైగా ఆన్లో లేదు. అది ఎవరన్నా అడిగితే ఫ్రిడ్జ్ ఉందని చెప్పడానికి మాత్రమే ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. నేనప్పుడే చెప్పాను, పిసినారి అనామిక ఇంటికి మాత్రం వద్దు అని. ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చాం, తిండి లేక ఎంతలో ఇబ్బంది పడుతున్నావో చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా ముగ్గురు మాట్లాడుకుని వెళ్ళి పడుకుంటారు. ఓ 2 రోజులు గడిచిన తర్వాత పిసినారి కోడలు పెట్టే ఫుడ్కి ఆకలిని తట్టుకోలేక బద్దకపు చుట్టాలు ఇంట్లో నుంచి చప్పా పెట్టకుండా పారిపోతారు. ఆ విషయం తెలుసుకొని పిసినారి కోడలు అనామిక ఎంతో సంతోషపడుతుంది. తన అత్తమామల ఆకలి బాధని అర్థం చేసుకుని వాళ్లకి కడుపు నిండుగా కమ్మని భోజనం పెడుతూ వాళ్ళని బాగా చూసుకుంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.